ఏవిఎన్ గారి క్యాంపస్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాలని ప్రణాళికలను రచిస్తుందో ఈ 25 ఎకరాల క్యాంపస్ 5 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియాను చూస్తే మేము ఏఐలో లేకపోతే ఆర్కిటెక్ట్స్ ఇచ్చిన డిజైన్స్లోనే దాదాపుగా సంవత్సరం పైగా సమయాన్ని కేటాయించినము. నాకు ముందే తెలిసి ఉన్నా, ముందే ఏవిఎన్ గారు చెప్పి ఉన్నా, మా ప్రభుత్వ ఉద్యోగులను ప్రధానంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే మేము డిజైన్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా నా బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ వెర్ ఇట్ ఈజ్ అన్నట్టుగా ఇక్కడ ఏవిఎన్ రెడ్డి గారు ఈ క్యాంపస్ని తీర్చిదిద్దారు. ఎగ్జాక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి, 100 శాసనసభ నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని 25 ఎకరాల క్యాంపస్లో 5 నుంచి 6 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియాలతో 2500 మంది విద్యార్థులతో ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టి 20,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి 59 స్కూల్స్ని ఈ అకాడమిక్ ఇయర్లో పనులను ప్రారంభించుకోవడం జరిగింది. భవిష్యత్తులో మిగతా వాటిని కూడా మిత్రులు రాకేష్ రెడ్డి గారు శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు, అందరికి ఇచ్చినోగా నాకు ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తాడు. 2వ విడతలో తప్పకుండా, మొదటి విడతలో మా వాళ్లకు, 2వ విడతలో మన వాళ్ళకు అందరికీ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ఆసక్తిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. మీకు అందరికీ తెలుసు, దేశ స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం తీవ్రమైన నిరక్షరాస్యతను, ఘోరమైన ఆకలి కేకల్ని ఆనాడు మనం వినడం జరిగింది. అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మై టాప్ ప్రయారిటీ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్, ఈ రెండింటిని మొదటి ప్రధానమంత్రి ప్రాధాన్యతగా తీసుకొని ఈ దేశంలో ఉండే నిరక్షరాస్యతను తగ్గించి విద్యా వ్యాప్తి కోసం వారు పునాదులు వేయడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్న గొప్ప పేరుగాంచిన యూనివర్సిటీలను మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించడం వల్ల ఈరోజు భారతదేశంలో ఎక్కడ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెకు వెళ్ళిన ప్రభుత్వ పాఠశాలలు విద్య అందించే అవకాశం ఈరోజు దేశంలో 100% మనం చేరుకోగలిగాం. 100% ప్రజలు విద్య నేర్చుకున్నారా అంటే నేను చెప్పలేను, కానీ 100% ఈ దేశంలో అన్ని ప్రాంతాలకు ప్రభుత్వ విద్యా వ్యవస్థ వ్యాపించింది. అదేవిధంగా ఇరిగేషన్, కరువు కాటకాలతో ఆనాడు చనిపోతున్నప్పుడు ప్రజలకు ఆహార భద్రత కల్పించాలి అని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులు మన ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టుల్ని మొట్టమొదటి ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఈరోజు ఆ ప్రాజెక్టులే లక్షలాది ఎకరాల ఆయకట్టును ఈరోజు వ్యవసాయానికి ఉపయోగించే విధంగా, పంటలు పండించే విధంగా ఈరోజు భారతదేశం యొక్క ఆహార ధాన్య ఉత్పత్తి ఈ దేశానికి అవసరం ఉన్నంతనే కాదు, ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఈరోజు మన దేశం చేరుకున్నది అని అంటే దూరదృష్టితో ఆనాటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ను టాప్ ప్రయారిటీ కింద తీసుకోవడం. ఈ అంశాలను నేను ప్రస్తావించడానికి ఒక కారణం ఉంది. ఏమీ లేనప్పుడు, విద్య లేనప్పుడు కనీసం మన సంతకమైనా మనం పెట్టేంత విద్యను సాధించాలని వయోజన విద్యను కూడా గ్రామాలలో చెప్పడం జరిగింది. వ్యవసాయ కూలీలు, వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళకు వేదిక మీద ఉన్న చాలామంది ప్రజాప్రతినిధులకు తెలుసు, ఒకప్పుడు గ్రామాలలో వయోజన విద్య అని సాయంత్రం కనీసం చదవడానికి, వాళ్ళ సొంత సంతకం పెట్టడానికైనా విద్యను నేర్పినాం. ఈరోజు భారతదేశంలో విద్యకు అవకాశాలు లేని ప్రాంతమే లేదు. కానీ దట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ అస్.
ఈరోజు ప్రపంచమే ఒక గ్లోబ్, ఒక విలేజ్గా మారిన సందర్భంలో పోటీ మన ఊర్లోనో, మన మండలంలోనో, మన నియోజకవర్గంలోనో, మన జిల్లానో, మన రాష్ట్రంలోనో, మన దేశంలోనో కాదు. ఈరోజు విద్యలో ప్రపంచంతోనే పోటీ పడే పరిస్థితులు వచ్చినాయి. ప్రపంచంతో పోటీ పడాలనుకున్నప్పుడు విద్య అందించడం కాదు, విద్యలో నాణ్యత ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఏఐ తుఫాన్ వస్తున్నది, ఏఐ సునామీలాగా వచ్చి వేలాది లక్షలాది మంది వైట్ కాలర్ జాబ్లు పోతున్నాయి అని చెప్పి రోజు పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం. మరి ఈరోజు ఏఐ సునామీలో వైట్ కాలర్ జాబ్స్ పోయినప్పుడు, కోట్లాది మంది దేశంలో యువకులు నిరుద్యోగులు మారినప్పుడు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఈ దేశం యొక్క భవిష్యత్తు వేగంగా అత్యంత ప్రమాదం వైపు ప్రయాణం చేస్తుంది. అందుకే ఈరోజు స్కిల్ అనేది అవసరం. స్కిల్ లేకుండా వైట్ కాలర్కి ప్రత్యామ్నాయమే బ్లూ కాలర్. బ్లూ కాలర్ జాబ్స్ చేయాలి, బ్లూ కాలర్ అభివృద్ధి చేయాలి అని అంటే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించాలి. ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుతున్నారు. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు, చదువులు చెప్పే వాళ్ళే ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ఒక సూచన చేయదలుచుకున్నా. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అవుతున్నారు కదా, అందులో ఎంతమందికి వాళ్ళు తీసుకుంటున్న సర్టిఫికెట్ తగ్గ అవగాహన ఉన్నది, ఎంతమందికి ఆ సర్టిఫికెట్ తగ్గ ఉద్యోగం కానీ ఉపాధి కానీ దొరుకుతున్నదా? మనం నాణ్యత లేని విద్యను అందించి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితమే పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నది. అదేవిధంగా రీసెర్చ్ స్టడీస్ హ్యావ్ టోల్డ్ ఇన్ మై కౌన్సిల్, 6వ తరగతి చదువుకుంటున్న విద్యార్థికి 3వ తరగతి పుస్తకం ఇచ్చి చదవమంటే చదవలేని పరిస్థితి ఉన్నది. 3వ తరగతి విద్యార్థికి 1వ తరగతి పుస్తకం ఇచ్చి పుస్తకం చదువు అంటే ఉన్నది ఉన్నట్టు చదవమంటే కూడా ఆ పుస్తకాన్ని కూడా చదవలేని పరిస్థితి ఉన్నది. తరగతులు పెరుగుతున్నాయి, సర్టిఫికెట్లు ఇస్తున్నాము, కానీ మన విద్య యొక్క నాణ్యత ప్రమాణాలు తగ్గుతూ పోతూ ఉన్నాయి. ఇక్కడ టీచర్స్ కమ్యూనిటీ ఉన్నది. మీ బాధ్యత 6వ తరగతి చదువుకుంటున్న వాళ్ళ దాంట్లో సర్వే చేస్తే 6.7% విద్యార్థులు మాత్రమే వాళ్ళ క్లాస్ బుక్స్ని చదవగలుగుతున్నారు. మిగతా ఆల్మోస్ట్ 93% ఆ క్లాస్లో ఉండేవాళ్ళు ఎక్కువ వాళ్ళు చదవగలుగుతున్నది 3వ తరగతి పుస్తకం మాత్రమే. ఈ లోపం అత్యంత ప్రమాదకరం. ఈ దేశ భవిష్యత్తుకి ఇది చాలా ఇబ్బందికరం. అందుకే ఈనాడు గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో నా విజ్ఞప్తి ఒకటే. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఐడోనో మరి ఏవిఎన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ప్రయాణం ఒక స్టూడెంట్ మీద ఎంత ఫీజు తీసుకుంటున్నారో నాకు తెలియదు. మేబీ 3,000 4,000 ఛార్జ్ చేసినా కూడా 50,000 లోపే ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది. కానీ నా ప్రభుత్వంలో ఒక విద్యార్థి మీద పెడుతున్న ఖర్చుని వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధితో పాటు ఇక్కడ ఉన్న టీచర్లతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మేము 1,08,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక విద్యార్థి 6వ తరగతిలో చదువుకుంటూ 6వ తరగతిలో ఉంటూ 3వ తరగతి పుస్తకం చదవలేకపోతుండు. 1,08,000 ఒక స్టూడెంట్ మీద ఖర్చు అనేది ఇట్ ఈస్ హ్యూజ్. ఈ క్యాలిక్యులేషన్లు మనం ఎవ్వరం లెక్కించడం లేదు. ప్రభుత్వము విద్య మీద అత్యధికంగా ఖర్చు పెడుతుంది. ఇయర్ దాదాపుగా 27,000 కోట్ల బడ్జెట్లో కేటాయించినాం. మన బడ్జెట్లో 8.3% మన బడ్జెట్లో ఖర్చు పెడితే నిజంగా నాణ్యత కలిగిన విద్యను అందించలేకపోవడం అనేది. రెండవది, ఈరోజు తల్లిదండ్రులు 2 సంవత్సరాలు కాకుందే పిల్లల్ని పాఠశాలకు పంపించాలని, పిల్లల్ని చదివించాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వ్యవస్థ లేదు. 5 సంవత్సరాలు నిండిన తర్వాత 1వ తరగతి నుంచే చేర్చుకుంటామంటుంది. ఉపాధి హామీ కూలీల నుంచి కార్మికుల వరకు పిల్లల్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు పంపించాలన్న తాపత్రయంలో ప్రైవేట్ స్కూల్స్ వైపు, ప్రైవేట్ విద్యా సంస్థల వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. నేను తప్పు పట్టట్లేదు, కానీ ప్రభుత్వం విఫలం చెందడం వల్లనే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు. అందుకే ఈ సంవత్సరం నుంచి
గవర్నమెంట్ స్కూల్స్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెడుతుంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి నేను నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో పేద పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు తేకపోతే 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న తర్వాత 4వ సంవత్సరం మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలు చేరడం అనేది జరగదు. ఈరోజు నాకు కొన్ని స్కూళ్ళల్లో 9 మంది టీచర్లు ఉంటే 5 మంది స్టూడెంట్స్. ఈ 9 మంది టీచర్లు ఎవరికి చదువు చెప్పాలి? 5 మంది స్టూడెంట్స్కి. వాళ్ళు వంతుల వారుగా పెట్టుకుంటే వాళ్ళకి 15 రోజులకు ఒకసారి వస్తుంది డ్యూటీ. అన్ని సంతకాలు ఒకటే పెడుతుంది, ఏదో నడిచిపోతుంది. అది వాళ్ళ తప్పు కాదు, సొసైటీ యొక్క తప్పు. మనం దాని మీద ఫోకస్ చేయకపోవడం వల్ల ఈరోజు ఇంకా కొంచెం స్టాటిస్టిక్స్ నేను ఇవ్వదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 26,000 పాఠశాలలు ఉన్నాయి. 26,000 పాఠశాలలు నా దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నది 18 లక్షల మంది విద్యార్థులు. అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు ఉండు. మరి ప్రైవేట్లో 11,000 స్కూళ్ళల్లో 33 లక్షల మంది విద్యార్థులు ఎట్లుంటారు? ప్రభుత్వంలో 26,000 పాఠశాలలు ఉంటే నా దగ్గర 18 లక్షల స్టూడెంట్స్ మాత్రమే ఎందుకున్నారు? ఈరోజు ప్రజాప్రతినిధులు అందరం, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, యువమిత్రులు అందరూ ఆలోచన చేయాలి. మనం ఎక్కడ సమాజము, ఎక్కడ విఫలం చెందినము, ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిరేల్ అయింది, ఎక్కడ ప్రజాప్రతినిధులుగా మనము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాలకు అతీతంగా ఇది ఆలోచన చేయాల్సిన సందర్భం.